హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ సిరీస్. ఈ వీడియోలో మనం సెట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సెట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సెట్స్ అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి సేమ్ సెట్స్ అనే కాన్సెప్ట్ కూడా లిస్ట్ టపుల్ లాగానే ఉంటుంది. సెట్స్ వచ్చేసరికి అన్ఆర్డర్డ్, మ్యూటబుల్, బట్ ఇట్ డస్ నాట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ అన్ఆర్డర్డ్, మ్యూటబుల్. సెట్స్ వచ్చేసరికి మనకు అన్ఆర్డర్డ్, మ్యూటబుల్. ఎందుకు అన్ఆర్డర్డ్ అంటే ఇక్కడ ప్రతిసారి మనం ఒక సెట్ని ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనం ప్రింట్ చేసినప్పుడు 1 అనేది ఇండెక్స్ వాల్యూ 0 కాడ ఉంటే సెకండ్ టైం మళ్ళీ మనం దాన్ని ప్రింట్ చేసినప్పుడు 1 అనేది ఆ ఇండెక్స్ వాల్యూ 0 కాడ నుంచి ఏ నెంబర్కైనా వెళ్ళొచ్చు. ఇండెక్స్ 0 కాడికి 3 కాడికి వెళ్ళొచ్చు, ఇండెక్స్ 4 కాడికైనా వెళ్ళొచ్చు. అది అన్ఆర్డర్డ్. మ్యూటబుల్ అంటే మీకు కింద ప్రీవియస్గా చెప్పాను కదా, లిస్ట్ టపుల్లో లాగా మనం అప్డేట్ చేసేదాన్ని మ్యూటబుల్ అంటాం. బట్ సెట్స్లో వచ్చేసరికి ఓన్లీ ఇన్సర్ట్ చేయగలుగుతాం, రిమూవ్ చేయగలుగుతాం. మిగతా ఆపరేషన్స్ ఏవి దీంట్లో పర్ఫామ్ చేయలేం. సెట్స్లో ఇంకో కీ కాన్సెప్ట్ ఏంటంటే సెట్ డస్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. సెట్ మనకి డూప్లికేట్ వాల్యూస్ అయితే అలో చేయదు. ఫర్ సపోజ్ మనం ఒక లిస్ట్లో ఒక సెట్స్లో యాపిల్ అనేది 2 టైమ్స్ రిపీట్ చేసామంటే అది మనకు వన్ టైమే అది రిటర్న్ చేస్తుంది. బికాజ్ డూప్లికేట్స్ని అది రిటర్న్ చేయదు. ఇట్ ఈజ్ ఏ మ్యూటబుల్ బట్ it only perform add, remove, union. నేను మీకు ఇక్కడ ప్రీవియస్గా చెప్పాను కదా, సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్ అని. ఇది మ్యూటబుల్ అయినా కానీ మనకి మ్యూటబుల్ అన్ని లిస్ట్ కూడా మ్యూటబుల్. లిస్ట్లో కాకపోతే మనం అప్డేట్ చేయగలుగుతాం, డిలీట్ చేయగలుగుతాం, దాన్ని చేంజ్ చేయగలుగుతాం. బట్ మనకి సెట్స్లో అయితే అలా ఆప్షన్ లేదు. సెట్స్లో మ్యూటబుల్ అయినా సరే మనకి జరిగేది 3 ఆపరేషన్స్ ఓన్లీ. ఒకటి యాడ్, రిమూవ్, యూనియన్. యాడ్ వచ్చేసరికి మనకు తెలిసిందే, ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి సెట్స్లో యాడ్ చేయడం కోసం యాడ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. అలానే రిమూవ్ ఫంక్షన్ వచ్చేసరికి సెట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి కోసం రిమూవ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. యూనియన్ మెథడ్ వచ్చేసరికి రెండు సెట్స్ని ఒక సెట్లోకి మార్చడానికి యూనియన్ అయితే యూజ్ చేస్తాం. సెట్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. అయితే ఇచ్చాను. ఫస్ట్ దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫన్. ఇక్కడ చూస్తే మనకి చైర్, టేబుల్, బాక్స్, సైకిల్. నేను మీకు సెట్ అయితే అన్ఆర్డర్డ్ అని చెప్పాను బికాస్ ఇక్కడ నేను బాక్స్ యొక్క ఇండెక్స్ వాల్యూ 0, టేబుల్ 1, చైర్ 2, సైకిల్ 3. మనం ఇచ్చిన ఇండెక్సింగ్ ఇట్లా ఉంది. బట్ అది ప్రింట్ అయ్యేసరికి చైర్ వచ్చేసరికి ఫస్ట్ ప్రింట్ అయింది, టేబుల్ సెకండ్, బాక్స్ థర్డ్, సైకిల్ 4. మళ్ళీ మనం దీన్ని ప్రింట్ చేస్తే మళ్ళీ అది సేమ్ ఆర్డర్లో రాదు, ఇంకొక ఆర్డర్లో వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, చైర్, బాక్స్, టేబుల్, సైకిల్. అది ర్యాండమ్గా చేంజ్ చేస్తూ ఉంటుంది ఆర్డర్ని. సో అందుకని మనం దాన్ని అన్ఆర్డర్డ్ అంటాం. మనం ప్రింట్ చేసింది సెట్టా కాదా అని చెక్ చేయడం కోసం మనకి తెలిసిన ఫంక్షన్ ఒకటి ఉంది కదా, టైప్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం టు చెక్ ఇఫ్ వెదర్ ఇట్ ఈస్ సెట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. వీ యూజ్ ద టైప్ ఫంక్షన్. ఇక్కడ మనం చూస్తే క్లాస్ సెట్ అని వచ్చి కనిపించింది. సో మనం క్రియేట్ చేసింది సెట్ అని తెలిసింది. అలానే మనం లెంత్ కూడా తెలుసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను లెన్ అనే ఫంక్షన్ యూస్ చేస్తామని. ఇక్కడ చూసుకుంటే సెట్ యొక్క లెంత్ వచ్చేసరికి 4. రిమూవ్, పాప్, క్లియర్. సో ఇప్పుడు వీటికైతే మన ఎగ్జాంపుల్స్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు నీకు ఇక్కడ ఫస్ట్ ఇది యాడ్ మెథడ్ గురించి చెప్తాను. యాడ్ లోపల నేను ఏ ఎలిమెంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ అయితే యాడ్ లోపల రాయాలి. నేను ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వాచ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఇక్కడ వాచ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను రన్ చేసి చూద్దాం. చూసారు కదా, మనకైతే వాచ్ అనేది యాడ్ అయింది. అలానే ఇప్పుడు నాకు ఇక్కడ బాక్స్ ఉంది. నేను మళ్ళీ బాక్స్ యాడ్ చేస్తే మనకు అది సింగిల్ బాక్సే రిపీట్ చేస్తుంది. ఎందుకంటే సెట్ అనేది డూప్లికేట్స్ని అలో చేయదు. సో మనకి సింగిల్గానే 1 టైం అయితేనే మనకి రిటర్న్ చేస్తుంది.
నెక్స్ట్ రిమూవ్ మెథడ్. రిమూవ్. నేనైతే ఇప్పుడు ఇక్కడ టేబుల్ని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా దేన్ని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను దాన్ని అయితే దాని లోపల ఎంటర్ చేసి, సో ఇక్కడ చూసారు కదా టేబుల్ అనేది అయితే రిమూవ్ అయిపోయింది. సో ఇది రిమూవ్ ఫంక్షన్ గురించి. ఇప్పుడు యూనియన్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇంకొక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ వేరియబుల్లో మనం ఏ వేరియబుల్లో అయితే యూనియన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఫస్ట్ కాల్ చేసి, ఆ తర్వాత యూనియన్ ఫంక్షన్లో n2 సెట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా n2 అని ఎంటర్ చేసి ప్రింట్ n3. ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ చూస్తే మనకి ఎన్లో 1 2 3 4 5 దాకా ఉన్నాయి. n2లో వచ్చేసరికి 2 6 7 8 9 ఉంది. 2 వచ్చేసరికి రిపీట్ అయింది కాబట్టి డూప్లికేట్ వాల్యూస్గా తీసుకొని అది రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని కలిపి సింగిల్ సెట్గా అయితే మనకైతే ప్రింట్ అయింది. నెక్స్ట్ పాప్ మెథడ్. పాప్ మెథడ్ సెట్లో ఒక ర్యాండమ్ ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి పాప్ మెథడ్ అయితే యూస్ చేస్తాం. అంటే పర్టికులర్గా అది ఒక వాల్యూని అయితే ఒక ఇండెక్స్లో అయితే డిలీట్ చేయదు, ర్యాండమ్గా ఎలిమెంట్స్ని అయితే డిలీట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను n.pop జస్ట్ ప్రింట్ చేస్తే ఇక్కడ చూస్తారు కదా 1 అయితే డిలీట్ అయింది. పాప్ మెథడ్ యూజ్ చేస్తే అది ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ అయితే డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ క్లియర్ మెథడ్. క్లియర్ మెథడ్ వచ్చేసరికి సింపుల్ సెట్ని క్లియర్ చేయడానికి క్లియర్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం. చూసారు కదా అక్కడ సెట్ అని ప్రింట్ అయింది. ఇట్స్ మీన్ ఎంటీ సెట్ అని. సెట్ని ఎంటీ చేయడానికి క్లియర్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు సెట్స్ అనే కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మనం డిక్షనరీస్ గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.